అదే విధముగా 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాము. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీతో అంటున్నాడు, మృతి పొంది లేచిన వాని కొరకే మనం జీవించాలి. లోకమైన వాటి కొరకు మనం జీవించకూడదు. ఆయన సిలువలో రక్తం కాచింది నీ కోసం. ఆయన నీకు పాప క్షమాపణిచ్చింది నీ కోసం. ఆయన ప్రాయశ్చిత్తం కలిగించేది నీ కోసం. కాబట్టి బిడ్డ, నువ్వు లోకాన్ని నమ్ముట కాదు, లోకానుసారంగా జీవించడం కాదు. ఒక్కసారి గ్రహించు బిడ్డ, ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన కల్వరి సిలువలో ఆయన ఎంత యాతనను అనుభవించాడో, ఎంత నొప్పి బాధను అనుభవించాడో, ఎవరు చేయలేని రీతిగా ఆయన ఎంత చేశాడో నువ్వు గ్రహించు బిడ్డ. ఆయన నీ పట్ల ఎంత మరణము నొందాడో నువ్వు గ్రహించు బిడ్డ. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన పాప క్షమాపణ నిమిత్తము నీ కొరకై నువ్వు రక్షణ కల్పించడానికి కోసం ఆయన మరణించాడు. నీకు రక్షణనివ్వడానికే ఆయన మరణించాడు అని నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మి విశ్వసించి బాప్తిసమును పొందుటకు నువ్వు ముందుకు రా బిడ్డ అని ఆయనతో నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సిల్వలో మరణించింది నీ కోసం. ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు. ఆయన ఉమ్మి వేయబడ్డాడు. ఆయనను చూసి అందరూ హేళన చేశారు. ఆయనంతయు నీ కోసమే ఆయన పడుచున్న యాతన. ఆయన నీ కొరకే మృతి పొందాడు. ఆయన నీ కొరకే మృతి లేచాడు. ఆయన నీ కొరకే మరణించాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనే వార్తను నువ్వు తెలుసుకోవాలి. మనమును ఈ లోకాని కొరకు మనం జీవించుట కాదు, అది వ్యర్థము, అది నాశనము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో మనకు ఎవరును ప్రాణాలు ఇవ్వలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణాలు ఇచ్చాడు. ఈ లోకంలో కొంతమంది 2, 3 ఇచ్చేది అది త్యాగం కాదు. కానీ ఆయన మనకు ఎంతో పెద్ద త్యాగమును చేశాడు. ఆయన సిల్వలో నీ కోసం, నా కోసం, ప్రజలందరి కోసం, ఈ లోకం కోసం, రక్షణ కోసం ఆయన ఎంతో మరణించాడు. ఆయనని తలుచుకొని బ్రతుకు, ఆయన జీవితాన్ని అనుసరించు. ఆయన లాంటి జీవితమును నువ్వు కలిగి ఉండు. అన్ని జీవితంలో ఎంతో అద్భుతాలు చేస్తాడు. లోకం వైపు కాదు, లోకాన్ని చూడటం కాదు, లోకాన్ని వెంబడించడం కాదు, అనుభవించడం కాదు. దేవునిలో నువ్వు ప్రతిదీ ఆయనకు మొరపెట్టి ఆయన నిజముగా నమ్మి విశ్వసిస్తే ఆయన రాజ్యంలో నీవు ఉంటావు. ఆయన రాజ్యంలో నువ్వు నివసిస్తావు. ఆయన రాజ్యంలో నిన్ను తీసుకుంటాడు. కాబట్టి బిడ్డ, నువ్వు లోకంలో